ఎవరు నువ్వు మాట్లాడేది? హలో, నువ్వు ఎవరు మాట్లాడేది? లంజా కూడా చెప్పు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నేను యూత్ కాలేజ్ రవిచంద్ర నా పేరు. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నీకు రెస్పాన్స్ లేదా? కొద్దిగా బాధ్యత లేదా? నీకు చెప్తా, నువ్వు రా రేపు నీ సంగతి. లంజా కొడక కొద్దిగా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? 20 సార్లు చేసినా లేపావు. కనీసం మళ్ళీ ఇంకో ఫోన్ మాట్లాడతావు. మరి ఏందని అడిగావు? నీకు బాధ్యత లేదా? నువ్వు ఉద్యోగస్తుని కాదా? ఎందుకు బాబు నాకేం చేసిన ఫోన్ నువ్వు? అరే నేను ఎన్నిసార్లు చూపించాలి నీకు? నేను ఫోను ఎన్నిసార్లు చూపించాలి? నేను నా దగ్గర ఉన్నది రికార్డ్ లేదా నా దగ్గర? ఎందుకు చేసినావు? ఎందుకు చేసినా? ఇది యాక్సిడెంట్ అయింది, ఎవరు పట్టించుకుంటలేరు, ఏందని చేసిన చెప్పవా నువ్వు? అక్కడ డాక్టర్ లేడా? ఎవరు నువ్వు చెప్పవా? ఇక్కడ లేరు ఎవరు తర్వాత వచ్చిండు. నీకు చేసినప్పుడు బాధ్యతగా ఫోన్ లేపి మరి ఏందా బాబు ఏం జరిగిందని చెప్పవా? అవునా? ఆగును. ఇక రేపు నేను మాట్లాడుతుంది. ఇక నువ్వు మొత్తం అవునా కీవునా నువ్వు నాటకాలు చేస్తావు. నువ్వు బాగా అదేనట్టుగా చేస్తావు కదా. నేను కూడా మాట్లాడతా. నేను వచ్చినాక నీ సంగతి చెప్తా. నా సంగతా? అరే నా సంగతి నువ్వేంద్రా చెప్పేది? ఇక్కడ మంచి సాగు బతుకులు ఉన్నాడు, నువ్వు ఫోన్ కూడా లేపావు, నీకు రెస్పాన్స్ లేదు. ఇక నువ్వు నా సంగతి చెప్తావా? నేను నీ సంగతి చెప్తాను. రేపు చూసుకుందాం. రేపా? నేను ఇప్పుడు కూడా ఉన్నా. ఇప్పుడు రా, నీకు దమ్ముంటే నువ్వు ఇప్పుడు రా. సాగు బతుకులు మంచిగా ఉన్నాడు, వాడు ఏమవుతాడో ఏమో తెలియదు. కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి ఇది పరిస్థితి అని చెప్పలే అంత ఓపిక లేదు నీకు. ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి? నేను రౌడీని కాదు బాబు. ఎవరు? నేను రౌడీని కాదు, బాధ్యతలు మాట్లాడతానా? నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడతాను. ఇప్పుడు నేను వచ్చి నీ దగ్గర తెలుసుకో. బాధ్యత లేకుండా నువ్వు మాట్లాడతాను. నేను బాధ్యత నేను మాట్లాడతాను. మళ్ళీ నన్నే రౌడీ అంటావా? నిన్నేమన్నా దాడి చేసిందా? నీకు ఫోనే చేసినా నేను. ఏం మాట్లాడతాను నువ్వు? కానీ ఆ ఫోన్ లో కనీసం నీకు రెస్పాన్స్ లేదు. మాట్లాడతాను నువ్వు? ఏం మాట్లాడతాను నేను నీకు? ఏం మాట్లాడతానా? బుద్ధి ఉందా నీకేమన్నా బుద్ధి, సిగ్గు, లజ్జ, మానవ ఉన్నదా? నీకేమన్నా ఉన్నదా? కనీసం మరి ఫోన్ చేసినప్పుడు ఏ బాధ ఎట్లున్నదో నువ్వు ఒక బాధ్యతమైన సూపరింటెండెంట్ పదవిలో ఉన్నావు. మరి ఏంద్రా బాబు ఏం సంగతి, ఏం జరిగిందని అడిగేట ఓపిక లేదా? అక్కడ డాక్టర్ లేరా? డాక్టర్ లేకపోతే లేరనే చేసినాం మీకు. చేసినప్పుడు మరి డాక్టర్ ఎవరు ఏందని చెప్పే బాధ్యత నీకు లేదా? డాక్టర్ లేరు అక్కడ? లేరు ఎవరు? లేక నీకు ఫోన్ చేసిన లేకనే నీకు ఫోన్ చేసిన. తమాషా చేస్తాను నువ్వు అక్కడ? ఎవరు? నువ్వు తమాషా చేస్తాను, నువ్వు డ్రామాలు చేస్తాను. నా ఫోన్ నీకు ఎన్నిసార్లు రింగ్ ఉన్నది చూడు. నువ్వు ఒకసారి బాధ్యతగా ఉంటే ఒకసారి కాకుండా ఒకసారి లేపి ఏంద్రా బాబు ఏం జరుగుతుందని అడుగుతావు. నేను ఎందుకు మాట్లాడుతున్నా నీతోటి? నాతో నువ్వు ఏం మాట్లాడవలసిన అవసరం లేదు. నేను నీకు చెప్పిన నా బాధ్యతగా నేను సూపరింటెండెంట్, డాక్టర్లు అదైతే లేరు మరి ఏం సార్ అని చెప్పి నేను ఫోన్ చేస్తామని చేస్తే నువ్వు ఒక్కసారి ఫోన్ లేపావు. ఎన్ని మిస్ కాల్ ఉండయా? అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నాడు. ఎవరు? అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నాడు. మరి ఆ విషయం చెప్పాలి కదా నువ్వు లేపి. నీకు తెలుసుకోకుండా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు చేసినా నేను చూడు మిస్ కాల్ ఉంటాయి. నాకేం చేయాలి? నువ్వు అక్కడ డ్యూటీ డాక్టర్ ఎందుకు? నువ్వు సూపరింటెండెంట్ కాదా? నీకు బాధ్యత లేదా? అక్కడ నువ్వు పోయి మాట్లాడు. నువ్వు సూపరింటెండెంట్ కాదా? నీకు బాధ్యత లేదా? నేను నీతో మాట్లాడితే నేను ఏమవసరం నాకు నీతో మాట్లాడడానికి? ఎవరికి? నేను ఈడ యాక్సిడెంట్ అయిన పర్సన్ వాళ్ళ మెయిన్ అల్లుడిని. నేను ఫోన్ చేస్తే నీకు బాధ్యత లేదా కనీసం? సరే ఇక్కడ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే ఎవరైనా ఇక్కడ బాధ్యతగా ఫీల్ అయితే నేను ఫోన్ చెయ్యా. కానీ నువ్వు ఫీల్ గా ఇక్కడ లేదా పరిస్థితి, దాన్ని బట్టి సూపరింటెండెంట్ ఇవ్వాలా అని చెప్పి నేను ఫోన్ చేసిన. నువ్వు లేపి మరి ఇది పరిస్థితి ఇదని చెప్పవా? అక్కడ డాక్టర్ లేకుంటే డాక్టర్ రెస్పాండ్ కాకుండా నాకు చెప్పాలి. నువ్వు నాకు దానికే ఫోన్ చేసిన. నేను దానికే ఎవరు రెస్పాండ్ అవుతలేరని ఫోన్ చేసినప్పుడు మరి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పవా? అక్కడ పేషెంట్ నాకు ఫోన్ చేసిన అక్కడ డాక్టర్. అరే ఎన్నిసార్లు ఫోన్ చేసిన తర్వాత ఒక 10 సార్లు ఫోన్ చేసిన తర్వాత నువ్వు వెయిటింగ్ వస్తుంది. వెయిటింగ్ లో నువ్వు మాట్లాడతావా? ఇటు విను నాయన, తెలియగలవాడా? అక్కడ డాక్టర్ లేకుండా. నేను తెలియగలవాడు కాదు, పుడతాను ఒక ఫ్యామిలీ అంతా. నువ్వు ఎవరు నువ్వు అసలు? ఏమంది బాబు దొంగ? ఇప్పటిదాకా ఫోన్ లేపో, ఇప్పుడు మళ్ళీ వెయిటింగ్ వస్తుంది. ఇక్కడ ఏమైతుందో నీకు తెలుసారా? యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవిచందర్ నా మేనమా మీద సీరియస్ ఉంటే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నేను నీకు? నాకెందుకు ఫోన్ చేస్తాను? నువ్వు ఎవరు? డాక్టర్ కాదా? నీకు బాధ్యత లేదా? దొంగలు అడ్జోడుక ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నీకు ఎవడని చెప్పిండా చందర్ ఫోన్ చేస్తే లేపద్దని? మాట్లాడు, ఇంకా మాట్లాడు. నేనేం మాట్లాడా నీకు చెప్తాను కదా. ఇక్కడ ఇంజురీస్ ఉన్నది, నీకు ఫోన్ రింగ్ అవుతుంది, ఎందుకు లేపావు? ఎందుకు లేపావు? మన వెంటనే వేరే ఫోన్ మాట్లాడతావు, వెయిటింగ్ వస్తుంది. ఏం బాధ్యత ఉన్నది ఇక్కడ? ఏ ఉండు, అక్కడ డాక్టర్ లేవా? నాకేం చేస్తాను? పిస్తాకుంటాడా నువ్వు? చెప్పు, వాళ్ళకి చెప్పు డాక్టర్ ఎవరున్నాడో. ఎక్కడో చెప్పురా. దొంగ లంజోడక, నువ్వు ఒక జగదీశ్ అని నువ్వు ఒక పెద్ద అదైతాను లంజోడక. నువ్వు ఇక్కడ ఏమైతావు తెలుసా నీకు హాస్పిటల్లా?
ఉమ్. ఊ ఏంట్రా ఊ ఈ అమ్మ దొంగల ఊ ఏంట్రా ఊ మళ్ళీ ఊ అని చెప్పి ఏదో అది చేస్తాను ఇక్కడ ఏం జరుగుతాను కనీసం ఫోన్ లేపి అయిపోయారు ఏం జరుగుతాను ఏదని చెప్పి విన్నావా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు నేను? అక్కడ డాక్టర్లు ఉంటారా బాబు? ఆ విషయం చెప్పినావా నాకు ఫోన్ లేపి చేసి? తెలియదా నీకు? నాకు తెలియదు. నేను అడిగిన మావాడు యాక్సిడెంట్ అయినా వచ్చిండు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు రింగ్ అయింది? నీకు డాక్టర్లు ఉంటారు, నాకెందుకు చేస్తాను?